హామాను గురించి ఎంతమందికి తెలుసు? ఎస్తేరును పెంచిన తండ్రి పేరేంటి? హామానా? మొర్దెకై. నేను హామాన్ ఎవడంటే హామాన్ అన్నాడు. ఇప్పుడు ఎస్తేరును పెంచిన తండ్రి హామాన. రాణి అయిన ఎస్తేరును పెంచిన తండ్రి పేరేంటి? మొర్దెకై. ఈ మొర్దెకై తల వంచినవాడు, దేవుని కొరకు నిలిచిపోయేవాడు, మరణాన్ని లక్ష్య పెట్టినవాడు. ఇలాంటి వాడిని అడ్డు తొలగించుకోవాలని చెప్పి ఆ దేశంలో ఉన్న ప్రధాని హామాను ప్రయత్నం చేశాడు. మొర్దెకై కొరకు మరణం సిద్ధపరిచాడు. ఎవరు? హామాను. దేవుని ప్రతినిధి మెడ వంచిన వాడు. ఈ మొర్దెకైని నాశనం చేయటానికి, మొర్దెకైని అంతమొందించడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేశాడు హామాను. రాజనగర్లో ఉన్న హామాను మొర్దెకై కోసం ఉరికంబం కూడా రెడీ చేశాడు. తెల్లవారితే మొర్దెకై మరణం. చాలా జాగ్రత్తగానండి. హామాను కళ్ళకు అంటున్నాడు, ఇక తెల్లారితే మొర్దెకై మరణం. 50 అడుగుల ఉరిస్తంభం కూడా తయారు చేయించేశాడు. తెల్లారితే మొర్దెకై మరణం. విచిత్రం ఏంటో తెలుసా? ఆ రాత్రి ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారికి నిద్ర పట్టడం లేదు. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి రాజ్యాన్ని పరిపాలిస్తున్న అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టడం లేదు. అటు కొట్టుకుంటున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, నిద్ర రావట్లేదు. పిచ్చెక్కిపోయి లేచి వచ్చి కుర్చీ మీద కూర్చొని రాజ్యపు సమాచార గ్రంథాన్ని తీసుకురండి అన్నాడు. తీసుకొచ్చాడు. అసలు నా రాజ్యంలో ఏం జరిగింది, ప్రారంభం నుండి ఏం జరిగింది అని చదువుతున్నాడు. ఈ అహష్వేరోషు రాజు అయిన తొలి దినాల్లో అతన్ని చంపటానికి ఆయన పక్కనున్న కావలిదారులు కుట్ర పన్నారు. ఆ కుట్ర గేటు దగ్గర పనిచేస్తున్న మొర్దెకై తెలిసింది. వాళ్ళు కుట్ర పనటం మొర్దెకై విన్నాడు. రాజును చంపాలనుకొని అతని రాజు యొక్క శండులు, అంటే రాజు సంరక్షకులే, రాజును కాపాడవలసిన వారే రాజును చంపాలని కుట్ర చేయటం మొర్దెకై చూశాడు. మొర్దెకై విన్నాడు. ఇది రాణికి తెలియజేశాడు. రాణి రాజుకు తెలియజేసింది. విచారణ చేశాడు. విచారణ చేస్తే అదంతా రుజువని తెలిసింది. ఎవడైతే రాజును చంపాలనుకున్నారో వాళ్ళిద్దరిని ఉరిశిక్ష వేయించేశారు, వారిని చంపేశారు. కానీ కుట్ర బయటకు వచ్చింది ఎలా? మొర్దెకై ద్వారా. సరే, అతని రాజ్యంలో ఏం జరిగిందని చెప్పి నిద్ర పట్టక రాత్రి రాజ్య సమాచారపు గ్రంథాన్ని తెచ్చి కూర్చోబెట్టుకున్నాడు. చదువుతున్నాడు, వింటున్నాడు. అప్పుడు ఈ రాజుగారికి అర్థమైంది, తను రాజైన ప్రారంభ దినాల్లో ఆయన్ని చంపటానికి ఆయన కావలవారు ప్రయత్నించినట్టు అది మొర్దెకై తెలుసుకున్నట్లు, ఆ మొర్దెకై రాణికి చెప్పినట్టు రాణి రాజుకు చెప్తే అది విచారిస్తే వాస్తవం రుజువైనట్లు ఈ మరణం నుండి రాజు తప్పించబడతా మొర్దెకై కారణమన్న సంగతి ఆ సమాచార గ్రంథంలో పేజీల్లో రాయబడింది. అక్కడ ఆగండి అన్నాడు రాజు. ఇంతకీ నన్ను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని ఉరి తీపించాం, మరి నాకు మేలు చేసిన మొర్దెకైకి ఏమన్నా మేలు చేశామా? ఆగిపోయింది అక్కడ. అతనిని ఏమన్నా గణపరిచామా, అతనికి ఏమన్నా బహుమానాలు ఇచ్చామా అని ప్రశ్నించాడు. లేదు రాజా, తమరు అలా చేయలేదు అన్నారు. అప్పుడు మొర్దెకై కోసం ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా మొర్దెకైని చంపడానికి ప్రయత్నిస్తున్న హామాను అర్ధరాత్రి పూట రాజు ఆవరణలోకి వచ్చాడట. ఆ టైంలో ఆడికేం పోనండి, ఈయనకి నిద్ర పట్టక ఏం చేస్తుంటే రాజ్యపు రాజనగర్ ఆవరణలోకి వచ్చాడట హామాను. మొర్దెకైని చంపాలని బయట ఆవరణంలో ఎవరో ఉన్నట్టున్నారు, పిలవండి అన్నాడు. ఇంతకు బయట ఉన్నది ఎవడు? హామాను. లోనికి వచ్చాడు. లోనికి రమ్మని వచ్చారు. హామాను. రాజు అంటున్నాడు, హామాను, నేను ఒకరిని గణపరచాలని అనుకుంటున్నాను.
ఏం చేసి ఆయన గణపరచాలి, ఎలా గణపరచాలి, ఒక ఐడియా ఇవ్వు అన్నాడు. ఏముంది రాజా, తమరు ధరించిన రాజవస్త్రాలు అతనికి ధరింపజేసి, తమరు ధరించిన కిరీటం అతని తల మీద పెట్టి, తమరు ఎక్కే గుర్రం మీద అతన్ని, తమరు ఎక్కే రథం మీద అతన్ని ఊరేగించి, తమరి స్థాయిలో రాజు కనపరచని అపేక్షించేవాడు రాజా మీ ఉంగరాజును అతను ధరింపజేసి ఊరంతా ఊరేగి రాజు ఘనపరచని అపేక్షించిన వాని స్థితి ఎలా ఉంటుందని సాటించమన్నాడు. సాటించమన్నాడు. ఇదంతా మొద్దు హామాను అనుకుంటాడు, ఇంకా రాజు నన్ను తప్ప ఎవరిని గనపరుస్తాడు. ఇదివరకు ఒకసారి హామాను ఆయన గనపరిచాడు రాజు, ఇక మళ్ళీ ఇప్పుడు కూడా నన్నే గనపరుస్తాడన్న ఉద్దేశంతో ఇదంతా చెప్పాడు. ఇవన్నీ తీసుకుని వెళ్ళి నువ్వేమేం చెప్పావు ఇవన్నీ మొద్దుకై పట్ల చేయి అన్నాడు. ఎవరి పట్ల? మొద్దుకై పట్ల చేయి అన్నాడు. అయ్యి మొద్దుకై నేను చంపాలని ప్రణాళికలు ఏర్పాటు చేశాను, రాజముద్ర తయారు చేశాను, ఇవన్నీ మొద్దుకై కోసం చేయి. నోటి మాటలేదు ఎవడికి. నీ కొరకైన సదుపాయాలు చేయాలనుకున్నప్పుడు ఎవడి ద్వారా ఆ సదుపాయాలు చేయాలనుకుంటాడో వాడికి నిద్ర పట్టనివ్వడు దేవుడు. అధికారులకు నిద్ర పట్టనివ్వడు, రాజులకు నిద్ర పట్టనివ్వడు, నిద్ర పట్టనివ్వలేదు. ఆఖరికి మొర్దెకైని ఏ ఊరు స్తంభం మీద ఉరి తీయాలనుకున్నాడో అదే ఊరు స్తంభం మీద హామాను ఉరి తీయబడ్డాడు. ఒక వ్యక్తిని దేవుడు కనపరచాలనుకున్నప్పుడు ఎంతటి సదుపాయాలైనా చేయిస్తాడండి. నీకు ఒక వ్యక్తి ద్వారా మేలు చేయాలనుకుంటే అతడు రాజు అయినా, ప్రధానమంత్రి అయినా, అధికారి అయినా, 127 సంస్థానాన్ని పరిపాలిస్తున్న ప్రపంచం ఎంత అయినా వాడికి సైతం నిద్రపట్టని కూడా చేస్తాడు నా దేవుడు. స్తోత్రం. నిద్రపట్టనివాడు. మొర్దెకైకి ఏమన్నా మేలు చేసే బహుమానం ఏమి ఇవ్వాలి అన్న తలంపు పుట్టిస్తాడండి అర్ధరాత్రి పూట. దేవుని సదుపాయాలు ఇలా ఉంటాయండి. నీ పేపర్ తిట్టేటప్పుడు నువ్వు అందుకు యోగ్యుడు అన్న మాట ఉంటే నువ్వు రాసిన ఎగ్జామ్ పేపర్ తిట్టుతున్నప్పుడు మార్కులు వేసేస్తారు. ఇమిగ్రేషన్ దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు నీ పాస్పోర్ట్ చూడరు, స్టాంప్ వేసి అవతల పంపించేస్తారు. దేవుని సదుపాయాలండి. ఒక్కొక్కసారి మనం కొన్ని దేశాల గుండా పయనిస్తున్నప్పుడు బోర్డర్ దాటేటప్పుడు ఇమిగ్రేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళేసరికి కొంతమంది స్టాంప్ వేసి అంటారు, ఏం అడగరు. దేవుని సదుపాయం. ఒక్కొక్కరు నిద్రపట్టనీడు దేవుడు. అసలు దేవుని సదుపాయాలు ఎన్ని కోణాల్లో తీసుకుంటే అన్ని కోణాల్లో ఉంటే పెట్టలేరా. ఆఖరికి మొర్దెకై కనపరచబడ్డాడు. మొర్దెకైని కనపరచాలనుకున్న దేవుడు రాజుకు నిద్ర పట్టనివ్వలేదు. మొర్దెకైని కనపరచాలనుకున్న దేవుడు హామానును అంతమొందించాడు. మొర్దెకైని కనపరచాలనుకున్న దేవుడు అవరోధాలన్నీ సదును భూమిగా మార్చేశాడు. ఆఖరికి మొర్దెకై ద్వారపాలకుడు ప్రధానమంత్రి అయ్యాడు. మొర్దెకై ద్వారపాలకుడు హామాను ఇంటి మీద అధికారి అయిపోయాడు. హామాను చచ్చాడు. హామాను ఇంటి మీద అధికారి ఎవరు? మొర్దెకై. హామాను ప్రధానమంత్రి. ఒక వ్యక్తిని ఆ స్థాయికి తేవటానికి ఇన్ని సదుపాయాలను తెస్తాడు. కానీ నువ్వు ఎవడవై ఉండాలి చెప్పండి. దీనుడా అజేయుడా. ఆయన దీనుడేలే, నీ సంగతి ఏంటి? నీవు దీనుడవు. ప్రతి చిన్న విషయానికి నువ్వు దేవుని మీద ఆధారపడేవాడు. దైవిక అవసరత నాకుందని గుర్తించి ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆనుకొని అత్యంత తగ్గింపుతో జీవితంలో అడుగులు వేసేవాడు. నీవైతే నీ కొరకైన సదుపాయాలన్నీ చేయటానికి పరలోక తండ్రి సిద్ధంగా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను 2024 సంవత్సరం భూదిగంతముల స్వార్థ కొరకైన దేవుని సదుపాయాలు సమకూర్చబడ్డాయి.
ఇది మహదైశ్వర్యవంతమైన సంవత్సరం, మహదైశ్వర్యవంతమైన సంవత్సరం. సత్యోపదేశం కావాలని ఎగబడుతున్నారు. దేవుడు మార్గాలు తెరుస్తున్నాడు. దేవుని సదుపాయాలు ఎలా ఉంటాయి బిడ్డ? నువ్వు దీనుడు అయితే సదుపాయం కలుగు చేసే దేవుడు నా దేవుడు. నా జ్ఞానం, నా తెలివి, నా వాక్చాతుర్యం, నా జ్ఞానంతో నేను దీన్ని సాధిస్తాను, నా వలన అవుతుందో అనుకుంటే దేవుడు మరుగ్గా ఉంటాడు. నువ్వు దీనుడువా? నీ కొరకైన సదుపాయాలు నా పరలోక తండ్రి చేస్తాడు. సౌలు రాజు కాకమునిపే ఒక గాడిదలను కాసుకునే వాడిని రాజు చేయటానికి దేవుడు ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఒక రాజ్య పరిపాలన గ్రంథాన్ని సమూయేలు ప్రవక్త ద్వారా రాసి ఉంచాడండి. గాడిదలు కాసుకునేవాడు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అవుతాడన్న సంగతి తెలియని దేవుడు రాజ్య పరిపాలన గ్రంథాన్ని ఒకటి రాయించేటట్లు చేశాడు. అంటే గాడిదలు కాసుకునేవాడు రాజు అవ్వకమునిపే ఇశ్రాయేలుకు ప్రథమ రాజు సౌలు, అతడు రాజు అవ్వక అంతకుముందు రాజు లేడు, న్యాయాధిపతులు ప్రవక్తలే పరిపాలించేసేవారు. కానీ ఎప్పుడైతే సమూయేలు సౌలు రాజు అవుతాడన్న సంగతి దేవుడికి ఎరిగి జగత్ పునాది వేయబడక మునిపై ఎరిగిన దేవుడు యొక్క సౌలు రాజు కాకమునిపై గాడిదలు కాసుకునేవాడు రాజు కాకమునిపై ఆ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఒక రాజ్య పరిపాలన గ్రంథాన్ని రాసి అటు పెట్టు కూర్చున్నాడు. అటు పెట్టుంచాడండి. రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో ఒక గ్రంథం రాపించేశాడు దేవుడు. ఈయనకి యుద్ధాలు చేయడం చేత కదన్న సంగతి తెలిసి, ఎవరికి? సౌలు గారికి యుద్ధాలు చేయడం చేత కదన్న సంగతి యుద్ధాలు చేయటానికి దావీదును సమకూర్చుంచాడు. అతని కొరకు రాత్రులు ప్రార్థన చేయటానికి, చేతులెత్తటానికి సమూయేలు ప్రవక్తను సిద్ధపరుచుంచాడు. ఏం సమకూర్పండి! ఎంత ప్రౌడెన్స్ అండి అసలు! ఎంత సమకూర్పు, ఎంత సదుపాయం! మనకు అర్థం కాదు, ఇదేదో ప్రతికూలంగా జరుగుతుంది అనుకుంటాం. నో, ఆ ప్రతికూలతలో కూడా దేవుని సదుపాయం ఉందని నేను గుర్తు చేస్తున్నాను. నువ్వు నమ్మంతే. ఆ ప్రతికూలతలో కూడా దేవుని సదుపాయం ఏదో ఉంది, మర్మం. ఆ ప్రతికూలతలో కూడా దేవుని సదుపాయం ఉంది. అక్కడ నిన్ను పరీక్షిస్తున్నాడో లేదా అక్కడే నిన్ను ఏలీము అనుభవాన్ని తీసుకొని వెళ్ళదలుస్తున్నాడు. ఏదో ఉంది ఆయన దృష్టిలో. నీకు మారాయ కనబడుతుంది, కానీ నీ జీవితంలో మారా రాకమునపు నీ కొరకు ఆయన సమకూర్చిన సమకూర్పును గ్రహించడం లేదు. సదుపాయం ఆ మొక్క ఉంది. ఈ రాత్రి ఆరాధనలో పాల్గొన్న నీ జీవితంలో నీ ప్రతి ప్రశ్నకు సమాధాన మార్గాన్ని దేవుడు ఒక సదుపాయంగా సమకూర్చుంచాడు. నువ్వు నమ్మి తిరిగి వెళ్ళు. నీకు ఒక సదుపాయం, నీ కొరకు సదుపాయం దేవుడు సిద్ధపరిచాడు. దీనులకు ఆయన అనుగ్రహము చేత సదుపాయము కలుగు చే దేవుడు. ఆల్రెడీ నీ ఉన్న పరిస్థితి నుండి విమోచింపబడటానికి, నీ ఉన్న పరిస్థితి నుండి నీ విమోచింపబడటానికి, నీ ఉన్న నాశన కూపంలో నువ్వు పైకెత్తబడటానికి, ఆ ఆర్థికపరమైన ఇబ్బందులు కొలిమిలో నువ్వు బయటకు రావటానికి, మీ ఎడల నీ దేవునికున్న నిత్య సంకల్పం నెరవేర్చబడటానికి నీ కొరకు ఒక సదుపాయమును నా తండ్రి సిద్ధపరిచాడు. అది నువ్వు అనుభవించబోతున్నావని ఒక వాగ్దాన సందేశంగా ఈ శుభమాసంలో నేను మీకు అందిస్తున్నా. ఆ సదుపాయం నువ్వు గ్రహించబోతున్నావు. ఆ సదుపాయం నీకు ఎదురు కాబోతుంది. అది నీకు జీవితంలో నువ్వు అనుభవించబోతున్నావు. నీ కొరకైన దేవుని సదుపాయాన్ని నువ్వు గ్రహించబోతున్నావు. అది నువ్వు ఎదుర్కొంటున్నావు, కృప పొందుకుంటావు. ఇది దేవుని సిద్ధం కాదు అనుకోవద్దు. ప్రతి చిన్న విషయంలో దేవుని సదుపాయం. అందుకే నేను గమనిస్తాను, ఒక వ్యక్తి నాతో మాట్లాడటం ఇష్టం లేదు, అది దేవుని సదుపాయం. ఒక వ్యక్తి నన్ను పరిచయం చేయడం ఇష్టం లేదు, అది దేవుని సదుపాయం. ఒక వ్యక్తి నాతో కలిసి ఉండటం దేవునికి ఇష్టం కాదు, దేవుని సదుపాయం. ప్రతిదానిలో మౌనంగా ఉంటామే. అప్పుడు మనం మౌనంగా ఉండటమే అది దేవుడి సదుపాయం. అది ప్రతికూలమని అనుకోవద్దు. దేవుని దీనులకు ఆయన సదుపాయం కలగజేస్తాడు. అందుకే ఆ దీనుడు ఎప్పుడు ఆయనను ప్రేమించిన ఆ దీనుడు
ఎప్పుడు విజయ పదంలో నడుస్తాడు. ఎందుకని? మనలను ప్రేమించిన వాని ద్వారా, ఆ ప్రభుని యేసుక్రీస్తు ద్వారా. ఏ దుఃఖంతో, ఏ సమస్యతో నువ్వు వచ్చావు, దాని పరిష్కార మార్గానికైనా ఒక సదుపాయాన్ని దేవుడు నీకు సిద్ధపరిచాడు. ఈ రాత్రి నువ్వు పొందుకుంటున్నావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక.